హలో! హాయ్! గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడొచ్చి బ్రేక్‌ఫాస్ట్ అనమాట. ఫస్ట్ అయితే రాగి జావ తీసుకుంటాను రోజు మార్నింగ్. ఆ మధ్యలో ఆపేసాను గానీ మళ్ళీ తాగడం స్టార్ట్ చేశాను. బికాజ్ ఐరన్ కదా! ప్రెజెంట్ నాకు మంచిది కదా అని చెప్పి మార్నింగే ఒక గ్లాసు అందులో కొంచెం లెమన్ ఇంకా మజ్జిగ కలుపుకుంటా అనమాట. కొంతమంది ప్లెయిన్‌గానే తాగుతారు. బట్ నాకిలా కలుపుకుంటే బా అనిపిస్తది. అండ్ నెక్స్ట్ టిఫిన్ ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇది దోస బ్యాటర్ అనమాట. దోస బ్యాటర్‌తోని గుంత పొంగనాలు అని అంటాం కదా! అవి వేస్తున్నాను ఈరోజు. సో, దానికోసం ఆల్రెడీ క్యారెట్‌ని గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ చిన్న ముక్కలుగా, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇదేంటంటే ఆల్రెడీ థిక్‌గా ఉన్న దోస బ్యాటర్ అనమాట. అందులో వాటర్ ఏం కలపలేదు. అందులో కొంచెం క్యారెట్ తురిమినది అండ్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇంకా మన టేస్ట్‌కి తగ్గట్టు అన్నీ వేసుకోవచ్చు. జీలకర్ర కూడా వేస్తున్నాను. సో, అన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఇందులో బేకింగ్ సోడా గానీ ఏది వేయట్లేదు. కొంతమంది వేస్తారు బట్ అవసరం లేదు. బాగానే వస్తాయి. అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేస్తున్నాను ఈ గుంత పొంగనాలు పాన్ అనమాట. ఇది మీషోలో తీసుకున్నాను. కొంతమంది దీని రివ్యూ అడిగారు. అందుకే స్పెషల్‌గా చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను ఇప్పటికి ఒక 3 టైమ్స్ యూజ్ చేశాను. బావుంది. ఇన్‌ఫాక్ట్ చాలా బావుంది. కాస్ట్ వైజ్ రీజనబుల్‌గా ఉంది. అండ్ ప్రొడక్ట్ అయితే నాకు బాగానే వర్క్ చేస్తుంది. సో, ఇలా వేసేసుకొని మూత కూడా లిడ్ కూడా వచ్చిందనమాట దీనికి. అది జస్ట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో, ఇది వేసే ముందు కొంచెం ఆయిల్ వేసుకున్నాను లైట్‌గా. మరీ ఆయిల్ లేకపోయినా కొంచెం డ్రైగా ఉంటాయి కదా! అందుకే ఆయిల్ వేసుకున్నాను. ఇష్టం లేకపోతే మానేయొచ్చు. అండ్ దీన్ని రొటేట్ చేసేసుకున్నాను. దీంతో అనమాట వుడెన్‌ది ఇలాంటి ఒక ఫోక్ టైప్‌ది వస్తుందనమాట దీనికి. సో, దాంతో జస్ట్ ఇలా టర్న్ చేస్తే సరిపోతుంది. మీరు స్పూన్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. దీంతో ఈజీగా టర్న్ అయిపోతాయి. అంతే ఒక 5 మినిట్స్ అలా సిమ్‌లో కుక్ చేసుకుంటే లోపల కూడా బాగా కుక్ అయ్యి గుంత పొంగనాలు రెడీ అయిపోతాయి. నేను దీన్ని ఆ రోజు పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నాను. సో, కొంతమంది ఇది ఎలా వర్క్ చేస్తుందని అడిగారు. వాళ్ళ కోసం స్పెషల్‌గా చెప్పాను. హలో! హాయ్! ఈరోజు ఒక సింపుల్ వ్లాగ్‌ని షేర్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో సీమంతానికి కావాల్సిన కొన్ని డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్నాను. అవన్నీ ఎక్కడ తీసుకున్నాను, ఎలాంటి ఐటమ్స్ తీసుకున్నాను అనేది చూపిస్తాను. దాంతోపాటు అమ్మ వాళ్ళు ఫంక్షన్ కోసం ఒక శారీ తీసుకోమని చెప్పారు. ఆన్లైన్లోనే ఒక శారీ కూడా తీసుకున్నాను. అది కూడా వచ్చేసింది. అది ఎలా ఉందో కూడా చూపిస్తాను. అండ్ సో, వీడియో అంతా స్టార్ట్ చేసే ముందు నా హెయిర్ కేర్ రొటీన్ గురించి చెప్తాను. అంటే చాలామంది హెయిర్ లాస్ బాగా అవుతుంది, దానికి సంబంధించి ఏమైనా మంచి ఆయిల్ సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. సో, ఈరోజు ఒక ఆయిల్తో పాటు నేను యూజ్ చేస్తున్న హెయిర్ కేర్ రొటీన్ కూడా చూపిస్తాను. సో, నా హెయిర్ వచ్చి ఇంతకుముందు లాంగే ఉండేది, మీ అందరికీ తెలుసు కదా. బట్ నేను లాస్ట్ ఇయర్ నవంబర్లో మలేషియా ట్రిప్ వెళ్ళాను కదా. ఆ టైంలో హెయిర్ని కొంచెం ట్రిమ్ చేయించుకున్నాను, కట్ చేయించుకున్నాను. అంటే లేయర్ కట్ అది చేయించినప్పుడు వాళ్ళు బాగా షార్ట్ చేసేసారనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అలా వచ్చేసింది. ఆ తర్వాత ఏమైందో తెలీదు, పెద్దగా హెయిర్లో గ్రోత్ లేదనమాట. సరేలే పెరుగుతుందేమోలే అని చెప్పి నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత నేను ఇంకా షాంపూ ఏమైనా చేంజ్ చేద్దామని చెప్పి ఆనియన్ బేస్డ్ షాంపూస్ అవి ట్రై చేశాను. అంటే ఆనియన్ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. రిచ్ ఇన్ సల్ఫర్ ఉంటుందన్నమాట అందులో. అది మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ హెయిర్ లాస్ని కూడా తగ్గిస్తుంది. నేను మామాఅర్త్ నుంచి కంప్లీట్ ఆనియన్ రేంజ్ని యూస్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఆనియన్ హెయిర్ ఆయిల్, షాంపూ, ఆనియన్ కండిషనర్, ఇంకా ఆనియన్ హెయిర్ మాస్క్ వస్తుందన్నమాట. ఈ ప్రొడక్ట్స్ అన్నీ రియల్ ఆనియన్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తయారైంది. అంటే ఇందులో ఆనియన్ యొక్క గుడ్నెస్ అంతా ఉంటుందన్నమాట. సో, ఆల్రెడీ చెప్పాను కదా, ఆనియన్ అనేది రిచ్ ఇన్ సల్ఫర్, మనకి హెయిర్ గ్రోత్కి ప్రమోట్ చేస్తుంది. అలానే హెయిర్ లాస్ ఏమైనా ఉంటే అది కూడా తగ్గిస్తుంది. సో, జనరల్గా మామాఅర్త్ ప్రొడక్ట్స్ అన్నీ కెమికల్ ఫ్రీ ఉంటాయి, ఇంకా 100% న్యాచురల్ ఉంటాయి. అండ్ మామాఅర్త్ ప్రొడక్ట్స్ అన్నీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఉంటాయి. ఎందుకంటే యూస్ చేసే ప్లాస్టిక్ కన్నా ఎక్కువ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తారు. అండ్ ప్రొడక్ట్స్ అన్నీ క్రుయాలిటీ ఫ్రీ ఉంటాయి.
సో ఫస్ట్ నా ఫేవరెట్ ప్రోడక్ట్తో స్టార్ట్ చేస్తాను. మామాఅర్త్ నుంచి ఆనియన్ హెయిర్ ఆయిల్. ఎందుకు నా ఫేవరెట్ అన్నానంటే ఈ ఆయిల్ యూస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంచి డిఫరెన్స్ తెలిసింది నాకు. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే దీనికి ఉన్న అప్లికేటర్ చాలా బాగా నచ్చింది. అంటే దీనికి ఒక కోమ్ లాంటి అప్లికేటర్ ఉంది. దీంతో మనం డైరెక్ట్గా ఆయిల్ని హెయిర్లో రూట్స్కి వెళ్ళేటట్టు అప్లై చేసుకోవచ్చు. జనరల్గా మనం కుదుళ్ళకి ఆయిల్ బాగా అప్లై చేస్తే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది కదా. సో ఇది డైరెక్ట్గా హెయిర్ పైన ఇలా పెట్టి ఆయిల్ని అప్లై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ చాలా బాగుంది ఈ కాన్సెప్ట్ అనేది, అందుకే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొక రీజన్, ఇందులో చాలా మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. లైక్ ఆనియన్ హెయిర్ ఆయిల్ ఉంది, రిడెన్సిల్ ఆయిల్ ఉంది, ఆమ్లా ఆయిల్ ఉంది, భృంగరాజ్ ఉంది, బ్రహ్మి ఆయిల్ ఉంది, విటమిన్ ఈ ఆయిల్ ఉంది, ఆల్మండ్ ఆయిల్ ఉంది, జోజోబా ఆయిల్ ఉంది, ఇంకా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఈ ఆయిల్ తయారు చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ కనిపించింది నాకు. నేనేం చేస్తాను అంటే రెగ్యులర్గా దీన్ని నైట్ టైం పడుకునేటప్పుడు హెయిర్కి అప్లై చేసుకుంటాను. అంటే నెక్స్ట్ డే హెయిర్ బాత్ చేయాలి అనుకుంటే ముందు రోజు నైటే అప్లై చేసేసుకుంటాను. సో దట్ నైట్ అంతా ఆయిల్ హెయిర్కి బాగా పట్టి నెక్స్ట్ డేకి హెయిర్ చాలా బాగుంటుంది. క్లీనింగ్ తర్వాత నెక్స్ట్ మనం చేసేది షాంపూ ఇంకా కండిషనర్ కదా. షాంపూ అండ్ కండిషనర్ విషయానికి వస్తే ఎప్పుడు సల్ఫేట్ ఫ్రీ షాంపూ కండిషనర్స్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈరోజు నేను చూపిస్తున్నది వచ్చి మామాఅర్త్ నుంచి ఆనియన్ షాంపూ ఇంకా కండిషనర్. ఈ ఆనియన్ షాంపూ అనేది ఆనియన్ ఆయిల్ ఇంకా ప్లాంట్ కెరాటిన్తో తయారైందనమాట. సో ఇది మన స్కాల్ప్ని ప్రాపర్గా క్లీన్ చేసి హెయిర్కి కావాల్సిన న్యూట్రిషన్ని ఇచ్చి హెయిర్ గ్రోత్ అంటే హెయిర్ లాస్ అంతా ఎక్కువగా అవ్వకుండా చూసుకుంటుంది అనమాట. సో షాంపూ కూడా బాగుంది, క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. రెగ్యులర్గా మనకి షాంపూస్ ఎలా ఉంటాయో అలానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి మామాఅర్త్ ఆనియన్ కండిషనర్. ఇది ఆనియన్ ఇంకా కోకోనట్ ఆయిల్తో తయారైంది. జనరల్గా కండిషనర్స్ ఎందుకు యూస్ చేస్తాము అంటే హెయిర్ని కొంచెం సాఫ్ట్గా మేనేజబుల్గా ఉంచడానికి. అంటే ఆఫ్టర్ బాత్ కూడా మనం బయటకు వెళ్ళినా కూడా హెయిర్ కొంచెం మేనేజబుల్గా ఉండడానికి జనరల్గా కండిషనర్స్ని యూస్ చేస్తారు. అండ్ కొంతమందికి హెయిర్ వాష్ అప్పుడు బాగా చిక్కు పడుతుంటుంది, దానివల్ల మనం కోమ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా హెయిర్ ఊడిపోవడం అలాంటివన్నీ జరుగుతుంది కదా. సో ఈ కండిషనర్ యూస్ చేయడం వల్ల హెయిర్ డీటాంగ్లింగ్కి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే స్మూత్గా ఉంటుంది కదా, సో ఈజీగా డీటాంగిల్ చేయొచ్చు. అందుకే జనరల్గా కండిషనర్స్ని యూస్ చేస్తారు. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ ప్రోడక్ట్ ఈ రేంజ్లో మామాఅర్త్ నుంచి ఆనియన్ హెయిర్ మాస్క్. ఈ హెయిర్ మాస్క్ స్పెషల్లీ హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం తయారైంది. అంటే ఇందులో మెయిన్గా ఆనియన్ ఆయిల్తో పాటు ప్రతి ప్రోడక్ట్లోని ఆనియన్ అనేది ఉంటుంది, బికాస్ ఇది ఆనియన్ బేస్డ్ రేంజ్ కదా. సో ఆనియన్ ఆయిల్తో పాటు ఆర్గానిక్ బ్యాంబూ వెనిగర్ కానీ, రోజ్మెరీ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ ఇలాంటి మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ హెయిర్ మాస్క్ ఏంటంటే మనం వీక్లీ ట్వైస్ యూస్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైతే హెయిర్ వాష్ చేసుకుంటారో అలాంటి టైంలో జస్ట్ మీ హెయిర్ని 2 పార్టిషన్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఇలా ముందుకి హెయిర్ వేసుకొని ప్రతి హెయిర్ స్ట్రాండ్కి అప్లై అయ్యేటట్టు ఈ హెయిర్ మాస్క్ తీసుకొని చక్కగా, ఇది క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది కదా, ఈజీగా హెయిర్ అంతా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మొత్తం హెయిర్స్ అన్నిటికీ అప్లై చేసేసుకొని ఒక 10 to 15 minutes ఉంచేసుకొని ఆ తర్వాత షాంపూతోని హెయిర్ని వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల హెయిర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది, దాంతోపాటు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. సో టోటల్గా మామాఅర్త్ ఆనియన్ రేంజ్ అనేది స్పెషల్లీ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి తయారైంది. సో ఎవరైతే హెయిర్ లాస్ ఎక్కువగా ఉంది, హెయిర్ గ్రోత్ లేదు అని బాధపడతారో వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి, బాగుంటుంది. ఈ ప్రొడక్ట్స్ అన్నీ మామాఅర్త్ సైట్లోని, అమెజాన్లోని, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మామాఅర్త్ సైట్లో అయితే హారిక 2020 అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. సో లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. శారీ చూపిస్తా అన్నాను కదా, అమ్మ వాళ్ళు పెట్టిన శారీ. అంటే వాళ్ళు నాకు ఒక మంచి శారీ తీసుకో అని చెప్పారు, కానీ పట్టు చీరలు ఎక్కువగా కట్టం కదా, అండ్ వేస్ట్ కూడా ఎందుకో అంత కాస్ట్లీ పెట్టి తీసుకోవడం అని చెప్పి పట్టు లుక్ ఉన్నదే, దీని పేరు సౌభాగ్య పట్టు అనేదో అంటారంటే ఈ చీరని. సో ఇది ఎందుకు చూడగానే చాలా బాగా నచ్చింది, గ్రాండ్ లుక్ ఉంది అన్నట్టు అనిపించింది. అండ్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్, మీరు నమ్మరు, బట్ లుక్ అయితే చాలా బాగుంది శారీకి. ఇదనమాట
మంచి టొమాటో రెడ్ లాంటి కలర్ అనమాట. చాలా నచ్చింది నాకు ఈ కలరు. ఇందులో డిఫరెంట్ అదర్ కలర్స్ కూడా ఉన్నాయి, బట్ ఎందుకు ఈ కలర్ దగ్గర స్ట్రక్ అయిపోయాను. వద్దు, రెడ్స్ ఎక్కువగా ఉన్నట్టున్నాయి అని అనుకున్నాను కానీ, బట్ చెప్పాను కదా నచ్చింది బాగా. దీనికి గ్రీన్ కలర్ పెద్ద బార్డర్ వచ్చింది. సో ఈ శారీని మనం డ్రెస్ కింద, అంటే శారీ టు డ్రెస్ కింద, ఐ మీన్ ఏమంటారు, పట్టు ఫ్రాక్ కింద కూడా కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. పెద్ద బార్డర్ వచ్చింది కదా. సో టొమాటో రెడ్ అనమాట, చాలా బాగుంది. దీనిపైన చిన్న బుటీస్ వచ్చిందనమాట. ఇది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. తన దగ్గర శారీస్తో పాటు ఇంకా అదర్ కలెక్షన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇలాంటి సౌభాగ్య పట్టు, కుబేర పట్టు, ఏవో కొన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట. అన్ని రీజనబుల్ రేంజే, లెస్ దాన్ 2000 రేంజ్లోనే మంచి మంచి వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. నేను ఎందుకు ఈ శారీ దగ్గర ఫిక్స్ అయిపోయి తీసుకున్నాను. శారీ అయితే సూపర్ ఉంది. కంప్లీట్గా నేను ఎలా ఉంది అనేది కుదిరితే ఒకసారి జస్ట్ నా పైన అలా వేసుకొని చూపిస్తాను మీకు. అండ్ కామెంట్ డేస్లో ఏదైనా అకేషన్కి కట్టుకొని చూపిస్తాను. సో పళ్ళు కూడా మనకి మంచి రిచ్ పళ్ళు వచ్చింది. సో ఇలా వచ్చింది పళ్ళు, కొంచెం గ్రీన్ వచ్చి ఇలా వచ్చింది అనమాట. బాగుంది కదా, మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఈ గ్రీన్ బాగుంది, ఆ రెడ్ కూడా బాగుంది. అండ్ ఇది బ్లౌజ్ వచ్చినట్టుంది. బ్లౌజ్ అయితే సాదాగా వచ్చేసింది. సో బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజ్ పైన ఏదైనా వర్క్ చేయించుకుంటే బాగుంటుందేమో అని నా ఫీలింగ్. అంటే ఇంకొంచెం గ్రాండ్ లుక్ ఇవ్వడానికి. లేదు, నార్మల్గా కుట్టించుకోవాలి అనుకుంటే ఇలా కూడా కుట్టించేసుకోవచ్చు. దీనిపైన ఏదో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. సో నేనేం చేస్తానో ఇంకా తెలీదు. ప్రస్తుతానికి శారీ అయితే నాకు చాలా నచ్చింది. సో వీళ్ళ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. చాలా మంచి కలెక్షన్ ఉంది. పర్టికులర్గా ప్రెజెంట్ వచ్చేది మనకి దసరా, ఇలాంటి ఫెస్టివల్స్, దివాళీ అన్నీ ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి. శారీస్లో 2000 రేంజ్లోని, లెస్ దాన్ 2000 రేంజ్లోని చాలా మంచి పట్టు టైప్ శారీస్ ఉన్నాయి. సో శారీ ఎలా ఉంది? నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మధ్య కాలంలో చాలా బాగా నచ్చిన శారీ ఇది. అంటే ఎందుకో మెటీరియల్ అది కూడా చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా బాగా నచ్చింది. మెటీరియల్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది బాడీ పైన. అండ్ ఈజీ టు క్యారీ అనమాట. కుర్చీల దగ్గర చాలా బాగా వచ్చాయి. చాలా మంచి మెటీరియల్ ఇది. బాగుంది శారీ ఓవరాల్గా. అండ్ ఇది ఎక్కడి నుంచి అంటే ప్రవళిక రెడ్డి అని చెప్పి తనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఉమెన్కి సంబంధించి అన్ని రకాలు తన దగ్గర అవైలబుల్లో ఉంటాయి. లైక్ శారీస్ కానీ, కుర్తీస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ, ఫీడింగ్ కుర్తీస్ కానీ, వాట్ నాట్ అన్నీ ఉంటాయి. శారీస్ అయితే డైలీ వేర్ నుంచి పట్టు టైప్ శారీస్ వరకు అన్ని రకాలు కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. సో ఈ శారీని చెప్పాను కదా ఆల్రెడీ, ఫ్రాక్ కింద కన్వర్ట్ చేసిన చాలా మంచి లుక్ ఉంటుంది. అండ్ మెటీరియల్ కూడా బాగుంది కాబట్టి లుక్ బాగా వస్తుంది అనమాట. సో యా, మీకు కావాలనుకుంటే శారీ ప్రైస్తో పాటు అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరికైనా అవసరమైతే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదేంటంటే, ఈ మధ్యలో అందరూ అడుగుతున్నారు కదా, ఇది ఎక్కడ తీసుకున్నారు, ఇంటికి డెకరేషన్ కింద పెట్టారు కదా, ఒకసారి చెప్పమని. ఇది నేను శ్రీమంతం కోసం డెకరేషన్ సామాన్లు కొనడానికి వెళ్ళినప్పుడు ఇది షాప్లో కనిపించింది. చూడగానే నాకు ఎందుకో బాగా నచ్చి నేను ఇంకా తీసుకున్నాను. ఇది మనకి ఓపెన్ చేస్తే ఇలా పెద్దది వస్తుంది, క్లోజ్ చేసేస్తే ఇట్లా చిన్నగా అయిపోతుంది అనమాట. సమ్ మెకానిజం ఉంది దానికి. సో ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవాలి. దీన్ని డెకరేషన్ కింద యూస్ చేయొచ్చు. అండ్ ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు బ్యాక్ డ్రాప్ కింద పెట్టుకోవడానికి కూడా యూస్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ వేస్లో యూస్ చేయొచ్చు అనమాట. చూడగానే చాలా బాగా నచ్చింది. ఇది 2 సైజెస్లో ఉంది. అప్పుడు ఇది కొంచెం పెద్ద సైజ్ నేను తీసుకున్నది, దీనికన్నా చిన్న సైజ్ కూడా ఉంది. కాస్ట్ వచ్చి చిన్నదేమో 400-450 రూపీస్ అలా చెప్పారు. ఇది 600 అలా చెప్పారు అనమాట. సో ఫైనల్గా నేను 550 అలా తీసుకున్నట్టున్నాను. నాకు, మా హస్బెండ్కి, ఇద్దరికి చాలా బాగా నచ్చింది. అండ్ మీలో చాలామందికి నచ్చింది అడుగుతున్నారు కదా, బట్ దీని లింక్ అయితే నేను ఇవ్వలేను. ఇది పూర్ణ మార్కెట్లో ఒక లోకల్ షాప్లో తీసుకున్నాను, మాకు వైజాగ్లో. సో ఎవరికైనా ఎప్పుడైనా కనిపిస్తే ట్రై చేయండి. ఐటమ్ అయితే చాలా బాగుంది.
సో నేనైతే ఇక్కడ ఈ పాసేజ్ వేలో పెట్టాను. ఇంతకుముందు ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అవి ఉండేవి కదా, అవి తీసేసి ఆ ప్లేస్లో ఇది పెట్టానన్నమాట. లుక్ అయితే చాలా చాలా బాగుంది. ఫేస్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి, చాలా దారుణంగా ఉంది. అంటే ఇప్పుడే కొంచెం తిరిగాను, అలసిపోయాను, ఇంకెలా ఉంటే అలా వచ్చేసాను. సరే మీకు ఒకసారి షేర్ చేద్దాం, ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా, డెకరేషన్కి కానీ దేనికైనా యూజ్ అవుతుంది కదా అని. వైజాగ్లో ఉన్న వాళ్ళకి అయితే ఇది లోకల్ షాప్ అని చెప్పాను కదా, పూర్ణ మార్కెట్లో మనకి కొన్ని షాప్స్ ఉంటాయి, డెకరేషన్ ఐటమ్స్ దొరుకుతాయి, అక్కడ తీసుకున్నాను. ఒకే ఒక షాప్కి వెళ్ళాను నేను, ఎక్కువ షాప్స్ తిరగలేదు. అక్కడ ఏం దొరికితే అది తీసేసుకున్నాను. ఈ టైంలో అంత తిరగడం కూడా సేఫ్ కాదు కదా, కానీ తిరిగితే ఇంకా మంచి స్టఫ్ కానీ ఇంకా మంచి మన కాన్సెప్ట్కి తగ్గట్టు ఐటమ్స్ దొరుకుతాయి. అండ్ ప్లేట్స్ తీసుకున్నాను, డెకరేషన్ ప్లేట్స్. అవి డాబా గార్డెన్స్లో తీసుకున్నాను. డాబా గార్డెన్స్లో మనకి హోల్సేల్ గిఫ్ట్స్ ఐటమ్స్ కానీ అలాంటివన్నీ దొరుకుతాయి. ఆ షాప్లో తీసుకున్నాను. కరెక్ట్ అడ్రస్ చెప్పలేను కానీ షాప్ అడ్రస్, టోటల్గా ఏరియాస్ అయితే పూర్ణ మార్కెట్ ఇంకా డాబా గార్డెన్స్. సో అంటే ఏదైనా ఐడియాకి ఎవరికైనా పనికొస్తుందేమో చెక్ చేయండి. ఇవి జనరల్గా మనకి శ్రీమంతం అనే కాదు, ఏ అకేషన్ ఉన్నా, పూజలున్నా, డెకరేషన్ పర్పస్ పనికొస్తాయి. ఇంట్లో జనరల్గా బర్త్డేస్కి కానీ లేకపోతే ఇంకేమైనా ఫంక్షన్స్కి కానీ పూజలకి కానీ బాగుంటాయి. సో ఇది నెట్ కర్టెన్స్ అనమాట. ఇవి ఐకియాలో తీసుకున్నాను. మనకి ఇలాంటి నెట్వి కలర్స్లో కూడా మీటర్ ఇంత అని చెప్పి అమ్ముతారు. మ్యాచింగ్ సెంటర్స్లో ఉంటాయి అన్నమాట, క్లాత్ మ్యాచింగ్ సెంటర్స్లో. అవి మనకి డెకరేషన్కి బ్యాక్ డ్రాప్కి పెట్టడానికి పనికొస్తాయి. సో నేను అవి తీసుకుందాం అనుకున్నాను, బట్ సిచ్యువేషన్ బాగాలేదు, నేను ఎక్కువ తిరగలేను కాబట్టి కుదరలేదు. ఇది నా దగ్గర ఆల్రెడీ ఉన్నదే, ఐకియాలో అమెజాన్లో తీసుకున్నాను. ఐకియా ప్రోడక్ట్ అనమాట. తెలీదు ఏది యూజ్ చేస్తానో, బట్ మీకు నేను తీసుకున్నవన్నీ అయితే చూపిస్తున్నాను, చూడండి. ఇది ఆల్రెడీ చూపించాను కదా, టేబుల్ కవర్ మీషోలో తీసుకున్నాను. ఇవన్నీ ఒక కవర్లో పెట్టుకున్నాను, సో అవసరమైనది యూజ్ చేద్దామని చెప్పి. అండ్ వెనకాతల ఫ్లవర్స్ కోసం ఇవి తీసుకున్నాను. బంతి పువ్వులు ఆర్టిఫిషియల్వి ఉంటాయి కదా, సో అవి తీసుకున్నాను. ఇది సెట్ ఏమో ఇలా కవర్తో 140 రూపీస్ అనుకుంటా. నేను మాకు వైజాగ్లో పూర్ణ మార్కెట్ అని చెప్పి ఉంటుంది, అక్కడ తీసుకున్నాను. సో ఇలా 2 సెట్స్ తీసుకున్నాను. ఈచ్ 10 ఉంటాయి అనుకుంటా ఒక్కొక్క దాంట్లో. సో నెక్స్ట్ ఏమో ఈ గార్లెండ్స్ తీసుకున్నా. ఇవేంటంటే మనం బ్యాక్ డ్రాప్కి ఏదైనా క్లాత్స్ వేసి ఇలా హ్యాంగ్ చేస్తే బాగుంటుంది చూడ్డానికి. సో ఇలాంటివి మనకి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. నేను అక్కడ ఉన్న కలర్స్ ఏంటి అంటే పింక్, వైలెట్, లావెండర్ కలరు, వైట్, డార్క్ పింక్, లైట్ బేబీ పింక్ ఉన్నాయి. సో నేను 3 కలర్స్ తీసుకున్నాను. ఒక సెట్ ఏమో వైట్ తీసుకున్నాను. ఇది ఈచ్ 120 అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు, నాకు తెలిసి ఈచ్ 120. సో చాలా అందంగా ఉంటుంది ఇలా పెడితే. మొత్తం అంతా ఇది పెట్టినా కూడా బాగుంటుంది, ఆర్ డిఫరెంట్ కలర్స్ పెట్టినా కూడా మన ఇంట్రెస్ట్ అనమాట, మన డెకరేషన్ అంటే మన థీమ్ బట్టి ఆర్ మన కాన్సెప్ట్ బట్టి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏమో ఇవి, ఈ కలర్ 2 తీసుకున్నాను. తర్వాత ఏ ఫంక్షన్స్కైనా యూజ్ అవుతాయి కదా అని ఇంకా ఆలోచించకుండా తీసేసుకున్నాను. అండ్ కుదరలేదు అంటే ఒకే షాప్కి వెళ్ళాను, ఇవన్నీ ఒకే షాప్లో షాపింగ్ అనమాట. ఈ టైంలో అన్ని షాపులు తిరగడం కూడా సేఫ్ కాదు కాబట్టి ఇంకా అక్కడ దొరికినవే అలా తీసేసుకున్నాను. నెక్స్ట్ ఏమో ఈ 2 కలర్స్ ఈ కలర్లో 2 తీసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇందులో చీప్గా ఉన్నవి కూడా ఉన్నాయి, బట్ ఇది క్వాలిటీ బాగుంది, మనకు చూస్తేనే తెలిసిపోతుంది మంచి క్వాలిటీ ఉందని. నెక్స్ట్ ఏమో బేబీ పింక్ చెప్పాను కదా. సో అలాంటివి తీసుకున్నాను. నా దగ్గర ఇంట్లో గ్రీన్ క్రీపర్స్ ఉన్నాయి కదా, అవి పెట్టచ్చు అవసరమైతే. ఇంకొకటి మీషోలో గ్రీన్ అండ్ వైట్ గార్లాండ్స్ది తీసుకున్నాను, అది పెట్టచ్చు. ఇంకా ఉన్నాయి కదా అని చెప్పి ఇవి కొన్ని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఈ గంటలు తీసుకున్నాను. ఈ గంటలు వచ్చి
ఆ బంతిపూల సెట్ తీసుకున్నా కదా, వాటికి కిందన హ్యాంగ్ చేస్తే కొంచెం లుక్ బాగుంటుంది అండ్ బయట బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి బాగుంటుంది అని తీసుకున్నాను. ఇంకా అన్ని నార్మల్ థింగ్స్ అనమాట. డబల్ టేప్ తీసుకున్నాను, గ్లూ డ్రాప్స్ అని చెప్పి బెలూన్స్ని స్టిక్ చేయడానికి యూస్ చేస్తాం కదా, సో అవి తీసుకున్నాను. దీనివల్ల కొంచెం గోడ పాడవకుండా ఉంటుంది గ్లూ డ్రాప్స్ వల్ల. నెక్స్ట్ ఇవి తీసుకున్నాను. వీటితో పాటు ముందున సిల్వర్ ఇమిటేషన్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ వేసి పెట్టుకోవడానికి ఫంక్షన్స్కి కానీ పూజలకు కానీ బాగుంటాయి, అవి కొన్ని తీసుకున్నాను. సో డెకరేషన్ ప్లేట్స్ లాంటివి కూడా తిరిగితే దొరుకుతాయేమో మంచివే, బట్ ఎక్కువ తిరగలేదు. ఒకే ఒక షాప్కి వెళ్ళాను, అక్కడ ఏది బాగా అనిపిస్తే అది తీసేసుకున్నాను. ఈ ప్లేట్ తీసుకున్నాను, ఇది చాలా బాగుంది. అంటే నార్మల్గా కూడా దీన్ని డైనింగ్ టేబుల్ పైన ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఏదైనా డెకరేషన్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు, అందుకే తీసుకున్నాను. చాలా తక్కువ కాస్ట్ పడింది, 90 రూపీస్ ఆర్ 100 రూపీస్, లెస్ దాన్ 100 అనమాట. బట్ చూడడానికి బాగుంది. వీడియోకి ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇలా దూరం నుంచి చూస్తే సమ్ బ్రాస్ టైప్ ఫినిష్ ఉన్న ఐటమ్స్ ఉంటాయి కదా, అలా కనిపిస్తుంది, అందుకే తీసుకున్నాను. బట్ ఒకటే తీసుకున్నాను, 2-3 తీసుకోవాల్సింది ఏంటో అలా ఒకటే తీసుకున్నాను. సిల్వర్ ఇమిటేషన్ ప్లేట్స్ లాంటివి చూసాను, బట్ రౌండ్వి క్వాలిటీ నచ్చలేదు నాకు. బట్ ఈ షేప్లో ఉన్నవి క్వాలిటీ చాలా బాగుంది. కనుమనిపోతుంది. లేదు 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 లేదమ్మా లేదు. నెక్స్ట్ అయితే ఈ ప్లేట్స్ తీసుకున్నాను, సిల్వర్ ప్లేట్స్ లాంటివి. ఇందులో రౌండ్ ట్రై చేశాను కానీ రౌండ్ క్వాలిటీ బాగాలేదన్నమాట. ఇది చూడడానికి తెలుస్తుంది కదా, మంచి క్వాలిటీ ఉన్నట్టు కనిపిస్తుంది. సరే బాగున్నాయి కదా ఇది క్వాలిటీ అని చెప్పి తీసుకున్నాను. ఇవి 2 తీసుకున్నాను, ఈచ్ 120 అనుకుంటా, 120 ఆర్ 90. అండ్ నెక్స్ట్ ఏమో వేరే షేప్ అందులోనే, సో అలాగే వేరే షేప్ వచ్చింది. ఇవి జనరల్గా కూడా మనం యూస్ చేయొచ్చు ఇంట్లో, బట్ రౌండ్ అయితే దొరకలేదు మంచివి. సో మేబీ తిరిగితే దొరికేవేమో, ఆ షాప్లోనే తీసుకోవడం వల్ల ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ ఈ కర్టెన్స్ తీసుకున్నాను. ఇవన్నీ నేను ముందుగానే ఒక 2-3 కాన్సెప్ట్స్ అనుకున్నాను, ఎలా డెకరేట్ చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ అనేది. దానికి తగ్గట్టు అన్నీ కావాల్సిన ఐటమ్స్ ముందుగానే షాపింగ్ చేసుకొని లేదా ఇంట్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకొని అన్నీ ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఈ కర్టెన్స్ కూడా మీషోలో తీసుకున్నాను, వైట్ కలర్ కర్టెన్స్ అనమాట. ఇవి సెట్, అవి రీజనబుల్ రేట్కే వచ్చాయి. మీకు ఆల్రెడీ ఇంతకు ముందే షేర్ చేశాను కదా మీషోలో కొన్ని కర్టెన్స్ తీసుకున్నానని, అప్పుడే ఇది కూడా తీసుకున్నాను. అండ్ ఒక ఎల్లో కలర్ కర్టెన్, నా దగ్గర ఒక సెట్ ఉంది ఎల్లో కలర్ కర్టెన్స్ది, అందులో ఒకటి యూస్ చేశాను. అటు ఇటు వైట్ వేశాను, మధ్యలో ఎల్లో కలర్ కర్టెన్స్ వేశాను. ఇలా నేను ముందుగానే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఈ ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ కూడా ఎందుకైనా మంచిదని ముందుగానే కొన్ని తీసి పెట్టుకున్నాను. అంటే న్యాచురల్వి ఒకవేళ ఆ టైంకి కుదరకపోతే ఇవి పనికొస్తాయి కదా, సరిపోకపోయినా పనికొస్తాయి కదా అని ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ వీటికి గంటలు ఇందాక చూపించాను కదా, ఆ గంటలు తగిలించుకున్నాను అనమాట. సో టోటల్గా ఇవన్నీ ఒక 10 to 12 ఉన్నాయి. అండ్ ఈ ప్లేట్స్ ఇందాక చూపించాను కదా. సో ఈ వీడియోలో డెకరేషన్ కావాల్సిన సామాన్లన్నీ చూపించాను కదా, అంటే నేను తీసుకున్నవి చూపించాను కదా. నెక్స్ట్ వీడియోలో డెకరేషన్ ఎలా చేసాము, ఎలాంటి డెకరేషన్స్ ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు, ఇలాంటి కొన్ని ఐడియాస్ని షేర్ చేస్తూ నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ని, అందుకే షేర్ చేస్తున్నాను. అండ్ అంతే, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ డెకరేషన్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.